హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు నివేతాస్ కిచెన్. ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే నివేతాస్ కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు ఈ వీడియోలో చింతపండు పులిహోర ఎలా చేయాలో చూపించబోతున్నానండి. చింతపండు పులిహోర టేస్ట్ చాలా బాగుంటుంది కదా. మరి చింతపండు పులిహోరని నేను చెప్పే ప్రాసెస్లో చేసేయండి, మీకు పర్ఫెక్ట్గా వస్తుంది. మరి ఎలా చేయాలో చూసేద్దామా. ముందుగా దానికోసం ఇక్కడ నేను ఒక గ్లాస్ బియ్యాన్ని తీసుకొని 2 సార్లు నీట్గా క్లీన్ చేసుకొని ఒక అరగంట సేపు నానపెట్టేసుకున్నానండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద పెట్టేసుకొని అందులో 1 టీ స్పూన్ నూనెను వేసుకొని ఉడికించుకోవాలి. నూనెను వేయడం వలన అన్నం అనేది పొడి పొడిగా వస్తుంది. ఇప్పుడు అన్నం అయ్యేలోపు ఒక గిన్నెలోకి 40 గ్రాముల చింతపండుని తీసుకొని ముందుగా వాటర్ పోసుకొని నీట్గా ఒకసారి క్లీన్ చేసుకోవాలి. ఇలా క్లీన్ చేసుకున్న తర్వాత ఇందులోకి కాగబెట్టుకున్నటువంటి వాటర్ని పోసుకొని చింతపండు నానపెట్టుకోండి. చింతపండు గుజ్జు అనేది చాలా బాగా వస్తుంది. ఇప్పుడు అన్నం కూడా రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు ఈ అన్నాన్ని ఒక వెడల్పుగా ఉన్నటువంటి గిన్నెలోకి వేసుకొని ఆరబెట్టేసుకోండి. అన్నం వేడిగా ఉన్నప్పుడే పులిహోర కలిపేస్తే పులిహోర అనేది ముద్దగా వస్తుంది, అంత టేస్ట్గా ఉండదు. ఇలా చక్కగా అన్నాన్ని ఆరబెట్టేసుకోవాలి. ఈలోపు చింతపండు గుజ్జు కూడా తీసేసుకుందాము. చింతపండు కూడా చక్కగా నానిపోయింది కదా. ఇలా చింతపండుని ఒకసారి చేతితో బాగా మెత్తగా చేసుకొని ఇటువంటి స్ట్రైనర్తో కానీ చిల్లులు గిన్నెలో కానీ వేసుకొని ఇలా చింతపండు గుజ్జుని సపరేట్ చేసుకోవాలి. ఇలా ఒక గిన్నెలోకి చింతపండు గుజ్జుని తీసుకోవాలి. ఇప్పుడు ఈ చింతపండులో మళ్ళీ కొద్దిగా వాటర్ వేసుకొని ఇలాగే చింతపండు గుజ్జుని తీసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకొని 1.5 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక 1 టేబుల్ స్పూన్ పల్లీలు, 1 టేబుల్ స్పూన్ పోపు దినుసులు, 7-8 జీడిపప్పులు, కట్ చేసినటువంటి 2 పచ్చిమిర్చి, కట్ చేసినటువంటి 2 ఎండుమిర్చిని వేసుకొని ఒక రెమ్మ కరివేపాకు కూడా వేసుకొని చక్కగా ఫ్రై చేసుకోవాలి. ఇవి చక్కగా ఫ్రై అయిపోయిన తర్వాత వీటిని మనం పక్కన పెట్టుకున్నటువంటి అన్నంలోకి వేసేసుకొని ఇప్పుడు అదే ప్యాన్లోకి 1 టేబుల్ స్పూన్ నూనెను వేసుకొని మనం పక్కన పెట్టుకున్నటువంటి చింతపండు గుజ్జును వేసుకొని అందులోకి టేస్ట్కు సరిపడా సాల్టు, 1/2 టీ స్పూన్ పసుపు వేసుకొని చింతపండు గుజ్జుని ఉడికించుకోవాలి. ఈ చింతపండు పులుసు ఉడికేటప్పుడు పైకి చిందుతుంది, అందుకని మూత పెట్టేసుకొని ఉడికించుకోండి. ఈలోపు అన్నంలో మనము ముందుగా తాలింపు వేసాం కదా, అన్నంలోకి ముందుగా చక్కగా కలిపేసుకుందాము. ఇలా పోపులోనే చింతపండు పులుసు వేసి ఉడికించుకోవడం వలన ఈ పల్లీలు, పోపు దినుసులు అనేవి మెత్తగా ఉంటాయి. అందుకని నేను చింతపండు పులుసుని సపరేట్గా ఉడికిస్తున్నానండి. చూడండి, చింతపండు పులుసు కూడా రెడీ అయిపోయింది. మీకు ఇది ఉడికిందో లేదో అర్థం కావాలంటే చింతపండు పులుసు చక్కగా ఉడికిపోయిన తర్వాత ఇలా ప్యాన్ కతుక్కోకుండా ఉంటుంది, అలాగే ఆయిల్ కూడా సపరేట్ అయిపోతుంది. ఇప్పుడు ఈ చింతపండు పులుసుని పక్కన పెట్టుకున్నటువంటి అన్నంలోకి వేసుకొని కలిపేసుకోవాలి. ఉదయం టిఫిన్లోకైనా, మధ్యాహ్నం లంచ్ బాక్స్లోకైనా, లేకుంటే ఉదయాన్నే చేసి పెట్టేసుకోండి. సాయంత్రం వరకు కూడా చాలా ఫ్రెష్గా టేస్ట్ చాలా బాగుంటుంది. పండగలు కూడా వచ్చేస్తున్నాయి కదా, ప్రసాదాలకు చేసుకున్నా కూడా టేస్ట్ చాలా బాగుంటుంది. మరి మీరు మీ ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్కి షేర్ చేయండి. నివేతాస్ కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్నటువంటి గంటని కొట్టేయండి మరి.